లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ వాయిదా పడింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్పై విచారణ జరిగింది. 17A అంశాన్ని త్రిసభ్య ధర్మాసనానికి ప్రతిపాదించిన కేసు పెండింగ్లో ఉందని, దానిపై నిర్ణయం తీసుకోలేదని విచారణలో ఏపీ సిఐడి తరపున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ తెలిపారు. ఆ అంశం తేలాక ఈ కేసును విచారణకు స్వీకరిస్తామని చెప్పొచ్చా అని జస్టిస్ త్రివేది ప్రశ్నించారు. ఆ విషయాన్ని తాము కోర్టుకి వదిలిపెడుతున్నామని, ఈ కేసులో ఇప్పటికి ఛార్జ్షీట్ దాఖలైందని చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా అన్నారు. సెక్షన్ 17A క్రింద రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకున్నందున కోర్టు ఆ ఛార్జ్షీట్ను పరిగణనలోకి తీసుకోలేదన్నారు లూథ్రా. తమకు 17A ఆధారంగా బెయిల్ ఇవ్వలేదని, ఆ అంశంపై సుప్రీంకోర్టు నిర్ణయం వెలువరించక ముందే హైకోర్టు బెయిల్ మంజూరు చేసినట్టు తెలిపారు. తాము 52 రోజులు జైల్లో ఉండి వచ్చాక ఛార్జ్షీట్ దాఖలు చేశారని, ప్రస్తుతం దాని పరిస్థితి ఏంటో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలన్నారు. 17A త్రిసభ్య ధర్మాసనం నిర్ణయం వెలువరించే వరకు ఈ కేసును తాత్కాలికంగా వాయిదా వేస్తామన్నారు జస్టిస్ త్రివేది. ఛార్జ్షీట్కు సిఆర్పిసి 173(8) అనుమతి తీసుకున్నామని, కేసు ఇంకా పెండింగ్లో ఉందని, ప్రభుత్వం దర్యాప్తు కొనసాగిస్తుందని ప్రభుత్వ న్యాయవాది రంజిత్ కుమార్ తెలిపారు. 17A అంశాన్ని తాము జూలైలో మెన్షన్ చేస్తామన్నారు. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందని సిఐడి తరపు న్యాయవాది చెబుతున్నారు. అదే తమకు సమస్య అన్నారు సిద్ధార్థ లూథ్రా. ప్రభుత్వం అంటే దర్యాప్తు అధికారాన్ని వివరణ ఇచ్చారని రంజిత్ కుమార్ చెప్పగా లూథ్రా విభేదించారు. హైకోర్టు బెయిల్ ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో తాము పేర్కొన్న అభిప్రాయాలేవి విచారణకు అడ్డు కావని, ఎలాంటి ప్రభావానికి లోను కాకుండా దర్యాప్తు సంస్థ విచారణ కొనసాగించవచ్చని చెప్పిందని గుర్తు చేశారు.